హలో హైదరాబాద్, వెల్కమ్ టు టేస్టీ బర్డ్స్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చేస్తాను తెలుసా? ఈరోజు నేను వచ్చింది పిస్తా హౌస్, అది కూడా రామ్కోట్లో ఉన్న పిస్తా హౌస్కి వచ్చేసా. పిస్తా హౌస్లో ఏమేమి దొరుకుతాయి, ఏమేమి తినొచ్చు, ఏమేమి టేస్టీగా ఉంటాయి అవన్నీ చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, రండి. ఫస్ట్ లోపలికి ఎంట్రీ ఇచ్చాం కదా, లోపలికి ఎంట్రీ ఇవ్వగానే నాకు అంబియన్స్ చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి ఫ్యామిలీస్ గురించి క్యాబిన్స్. ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ వచ్చేసి వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళ ఫుడ్ని. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్తో కూడా కూర్చోవచ్చు ఈ ఫ్యామిలీ రెస్టారెంట్లో. లైక్ ఒక కాలేజ్ స్టూడెంట్స్ వచ్చినా కానీ, స్కూల్ స్టూడెంట్స్ వచ్చినా కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఈ సైలెంట్ ఎన్వైరన్మెంట్లో తింటూ వాళ్ళ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నాకు అంబియన్స్లో ఫస్ట్ నచ్చింది ఒక రో మొత్తంలో ఇట్లా అరేంజ్ చేసిన టేబుల్స్, తర్వాత దాని పక్కనే ఒక రాయల్ లుక్లో ల్యాంప్స్ అండ్ గ్లాసులు ఎంత చక్కగా కనబడుతుంది కదా, గోల్డెన్ కలర్లో, గోల్డెన్ ప్యాటర్న్లో ఆ రాయల్ లుక్ గ్లాసెస్ అయితే చాలా బాగా కనబడుతున్నాయి నాకు ఇందులో. అండ్ మనం మీద చూడొచ్చు, మీద కూడా మనం డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చూస్తుంటే ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మనం చూస్తుండొచ్చు ఇటు ల్యాంప్స్ అయినా కానీ, తర్వాత సిట్టింగ్ పొజిషన్ అయినా కానీ, టేబుల్ అరేంజ్మెంట్స్, చైర్స్, ప్రతి ఒక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంది. అండ్ నేను ఇంకొక ఇది మనం చూస్తున్న ఫ్యామిలీ కదా, జనరల్ ఎలా ఉంటుందో చూపెడతా. జనరల్ తర్వాత పీడిఆర్ కూడా ఉంటుంది అట. ఇక్కడ పీడిఆర్ అంటే పబ్లిక్, మనం ఏమైనా ప్రైవేట్గా మనం ఎవరైనా తీసుకొచ్చినా కానీ, లేకపోతే మీటింగ్స్ ఉన్నా కానీ, గెట్ టుగెదర్స్ ఉన్నా కానీ, పార్టీస్ ఉన్నా కానీ, అప్పుడు వాళ్ళకు ప్రైవసీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఆ టైంలో ఆ పీడిఆర్లోకి వెళ్దాం. ఇది పీడిఆర్ పబ్లిక్స్ గురించి, అంటే లైక్ మనం మీటింగ్స్ పెట్టుకోవాలన్నా, లేకపోతే మనం ఎవరితో గెట్ టుగెదర్ పార్టీస్ అరేంజ్ చేసుకోవాలన్నా కానీ, మనకి ప్రైవసీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. మనం ఇప్పుడు గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకుంటే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చాలా చిట్ చాట్స్ ఎక్కువ ఉంటాయి, తర్వాత గేమ్స్ ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకునే విధానం అంటే మాట్లాడుకునేవి చాలా ఉంటాయి. చిన్నప్పటి నుండి మనం ఎలా ఉన్నది, మన ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని ప్రతి ఒక్కటి మాట్లాడుకుంటారు కదా. వాళ్ళకు ప్రైవసీ ఉండదు, అందుకు వాళ్ళు గురించి అని ఇది అరేంజ్ చేశారు పీడిఆర్ టేబుల్ చూస్తే అయితే నాకు చాలా బాగా నచ్చింది. చైర్స్ కూడా డిఫరెంట్ టైప్లో చైర్స్ అరేంజ్ చేశారు. తర్వాత ఒక వండర్ఫుల్ ఒక డైనింగ్ టేబుల్ అయితే మనం ఇంట్లో రాయల్ లుక్లో కూర్చుంటాం కదా, అలా అరేంజ్ చేశారు. నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది. ఇంకా ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కూర్చొని మనం పీడిఆర్లో కూర్చొని మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని ఆయన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ పీడిఆర్లో 20 మెంబర్స్ మాత్రం కూర్చోవచ్చు కదా. ఇంకొకటి మీద మేక్ ఓవర్ అవుతుంది, అందులో టోటల్ 40 మెంబర్స్ దాకా ఒకటే డైనింగ్ టేబుల్లో ఒకటే రూమ్లో కూర్చోవచ్చట. మన గురించి మొత్తం చైనీస్ మిక్స్ ఫ్లాటర్స్ మొత్తం రెడీ అయిపోయాయి. నాకైతే చాలా బాగా నచ్చింది చైనీస్ మిక్స్ ఫ్లాటర్. ఎలా అంటే చాలా డిషెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 6 డిషెస్ మన గురించి రెడీ చేశారు. మెయిన్ షెఫ్ని అడిగి తెలుసుకుందాం అసలు మన గురించి ఏమేమి రెడీ చేశారు అనేది. మటన్, క్రాంచీ మటన్ అంటారు, క్రాంచీ మటన్, తర్వాత పన్నీరు, గ్రీన్ చిల్లీ పన్నీరు, ఇది అపోలో ఫిష్ అంటే చేప పేరు. ఓకే, ఇంకా ఇది లూజ్ ప్రాన్స్, రొయ్యల్ ప్రాన్స్ ప్రాన్స్తో రెడీ చేశారు మాకు. ఓకే, ఇది చికెన్ మేస్టిక్, చికెన్ తోటి, ఇది చికెన్ 65. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఎంత టైం పట్టింది? మినిమం
10 minutes. 10 minutesలో ఇవన్నీ రెడీ చేసిరా? ఓకే. అండ్ డెకరేషన్ కూడా చాలా మీరు అరేంజ్ చేసినట్టున్నారు కదా, మొత్తం డిఫరెంట్ డెకరేషన్స్ కనబడుతుంది. ఓకే. డెకరేషన్కి ఎలా టైం తీసుకున్నారు, ఏ టైం తీసుకున్నారు? ఈ కటింగ్స్ అనేది నార్మల్గా మిషన్తో కట్ చేశారు, మీ హ్యాండ్స్తో? హ్యాండ్స్ తోటి, నైఫ్ హ్యాండ్స్ తోటి కట్ చేశారు. ఫుడ్ అయితే వచ్చేసింది. మనం పీడిఆర్లో ఉన్నాం కదా, పీడిఆర్లో ఫుడ్ చాలా బాగా సర్వ్ చేశారు. ఇందులో అయితే మొత్తం ఆల్మోస్ట్ అన్ని డిషెస్ తీసుకొచ్చారు. నాకు చాలా డిషెస్ పేర్లు కూడా తెలియదు, అన్ని డిషెస్ తీసుకొచ్చారు. ఒక్కొక్క డిష్ ఇలా తయారు చేశారు అండ్ ఏమేమి డిషెస్ తీసుకొచ్చారు అవి కూడా అడుగుదాం. ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు, తనతో అడుగుదాం. మీ పేరు సార్? హాయ్, నా పేరు ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి గారు, ఎలా ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది 3 months అవుతుంది బ్రాంచ్. 3 months ఈ బ్రాంచ్ కింగ్కోటి బ్రాంచ్. ఇది కింగ్కోటి బ్రాంచ్కి 3 months అవుతుంది. ఇప్పుడైతే మాకు చాలా ఫుడ్ తీసుకొచ్చారు, చాలా అంటే చాలా మేము పర్సన్ అయిపోయినాం ఆల్మోస్ట్ ఇన్ని ఫుడ్స్. మాకు ఇప్పుడు ఏమేమి మెయిన్ స్టార్టర్స్లో ఏమేమి తీసుకొచ్చారు? తర్వాత స్టార్టర్స్లో అంటే చైనీస్ ప్లాటర్, అది చైనీస్ మిక్స్ ప్లాటర్ అంటారు దాన్ని. దాంట్లో 6 items ఉంటాయి. అందులో చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, ఫ్రాన్స్, ఫిష్ మొత్తం ఇది ఉంటుంది. ఇది తందూరి ప్లాటర్, ఇది తందూరి చికెన్ ప్లాటర్ అంటారు దీన్ని. ఇది కబాబ్స్ ఉంటాయి, ఇది తంగిడి కబాబ్, సీక్ కబాబ్, తందూరి చికెన్, ఈ మిక్స్ 1 2 3 4 5 items ఉంటాయి ఇందులో. 5 items ఉంటాయి. తర్వాత ఇంకా మాకు ఇంకేం తీసుకొచ్చారు? ఓపెన్ అక్కడ మరగ్, ఇక్కడ మరగ్ అంటే పిస్తా హౌస్ ఫేమస్. ఇంతకుముందు నవాబ్ కింగ్స్ తినేవాళ్ళు అనమాట. మరగ్, మటన్ మరగ్, అది మరగ్ నాన్, దాని నుంచి రోటీ కాంబినేషన్, అది చాలా ఫేమస్ మరగ్. ఇది చికెన్ బిర్యానీ, జాఫ్రానీ చికెన్ బిర్యానీ. ఇది చికెన్ బిర్యానీ ఓపెన్ చేయండి. ఇది చికెన్ బిర్యానీ, ఇది మటన్ బిర్యానీ, జాఫ్రానీ మటన్ బిర్యానీ. ఇది ఫ్రూట్ ఛాంపియన్ అంటారు ఇది. ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ కలుస్తాయి ఇందులో. ఇది కూడా చాలా ఫేమస్ ఇక్కడ. అది ఫస్ట్ అయితే నేను స్టార్టర్స్ ట్రై చేసా. స్టార్టర్స్లో వచ్చేసి నాకైతే ఆల్మోస్ట్ అన్నీ పెట్టేశారు. ఫస్ట్ నేను చికెన్ తందూరి కబాబ్ ట్రై చేస్తున్నా. తందూరి కబాబ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. తర్వాత వచ్చేసి తగడీ కబాబ్. తగడీ కబాబ్ అనేది గ్రీన్ ఎల్లో కలర్లో ఉంది. ఇది ఎలా ఉంటుంది, స్పైసీగా ఉంటే ఏ విధంగా ఉంటుంది చూద్దాం. తర్వాత వచ్చేసి చికెన్ కబాబ్. ఆల్మోస్ట్ 5 items చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఎక్కువ నచ్చింది అంటే చికెన్ తందూరి కబాబ్. ఎలా అంటే స్పైసీ ఇష్టపడే వాళ్ళకు చికెన్ తందూరి కబాబ్ చాలా బాగుంటుంది. తర్వాత స్టార్టర్స్లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు, హైదరాబాద్లోనే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. పిస్తా హౌస్లో అన్ని డిషెస్ చాలా బాగుంటాయి. అండ్ ఈ డిష్కి నాకైతే ఈ డిష్కి వచ్చే వరకు అయితే చాలా బాగా నచ్చింది. మెయిన్ అయితే చికెన్ స్టార్టర్స్ అయితే అన్ని చూసేసా. చైనీస్లో డిఫరెంట్ స్టార్టర్స్ మనకు పెట్టారు కదా, ఆ డిఫరెంట్ స్టార్టర్స్లో మనం ట్రై చేద్దాం. నాకు స్పెషల్లీ నచ్చింది ఏంటిదంటే ఆల్మోస్ట్ చైనీస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, 5 varieties నాన్ వెజ్ ఉంది. అండ్ ఇది చిల్లీ పన్నీర్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ ట్రై చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఇంతకుముందు ట్రై చేసాం కబాబ్స్ అన్ని. ఇప్పుడు నేను పన్నీర్ ఎలా ఉందో చూద్దాం. వెజ్ పన్నీర్ అయితే చాలా అదిరిపోయింది. స్టార్టర్స్లో ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు నాన్ వెజ్ తినన్న వాళ్ళు, వెజిటేరియన్స్, ఖచ్చితంగా చిల్లీ పన్నీర్ అయితే కంపల్సరీ మీరు ఆర్డర్ చేయండి, ఎందుకంటే చాలా బాగుంది. మనకు స్పైసీనెస్ తగులుతుంది, తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్ని, పన్నీర్ ఫ్లేవర్స్ అన్ని తగులుతున్నాయి. టేస్ట్ కూడా చాలా వెరైటీ ఉంది అండ్ డిఫరెంట్గా ఉంది, గుడ్ ఉంది. ఖచ్చితంగా వెజిటేరియన్స్కి అయితే పక్కా నేను రిఫర్ చేస్తాను. ఇది చూద్దాం ఎలా ఉంది. ఇంకా నా
నాకైతే ఓవరాల్లో ప్రతి ఒక్క టేస్ట్ అయితే డిఫరెంట్గా కనబడుతుంది అండ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక్కదానికి సింక్ లేకుంటుంది. ఎలా అంటే మనం ఒక్కొక్కటి తింటూ ఉంటే ఒక్కొక్క ఫ్లేవర్ తెలుస్తుంది. ప్రతి ఒక్క స్టార్టర్స్లో అయినా కానీ ఒక్కొక్కటి మనం తింటుంటే ఒక్కొక్క ఫ్లేవర్ దానికి మనకు తలుగుతూ ఉంది టేస్టీ బర్డ్స్కి. అదే టేస్టీ బర్డ్సే కదా అన్నీ గుర్తుంచుకుంటాయి. మీరు అయితే స్టార్టర్స్తోనే కడుపు నింపుకుంటారు, కానీ స్టార్టర్స్తో కడుపు నింపుకోకండి. మనకు బిర్యానీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చినామంటే ఖచ్చితంగా బిర్యానీ ఇష్టం, బిర్యానీ తినాల్సిందే. మనకు పిస్తా హౌస్లో స్పెషల్ కూడా బిర్యానీస్. ఇక్కడ మనకు చికెన్ బిర్యానీ ఉంది, మటన్ బిర్యానీ ఉంది. అండ్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ నాకు ఈ అండి బాగా నచ్చింది. దీని మేకోవర్ చాలా బాగా నచ్చింది. ఒక రాయల్ లుక్ టైప్లో నాకు మేకోవర్ నచ్చింది. దీంట్లో ఇలా క్యాప్ కూడా తీస్తే మంచిగా మటన్ బిర్యానీ ఎంత మంచిగా నవ్వుతుంది చూస్తున్నారు కదా. చెప్పిన కదా నేను రోటీస్ కలోజీ నాన్ రోటీ కూడా దీని పేరు కలోజీ నాన్తో నేను చెప్పినట్టే స్పెషల్ డిష్ నేను టేస్ట్ చేయబోతున్నా అంటున్నా కదా. రాయల్ ఇంతకుముందు చెప్పినట్టు అతను చెప్పినట్టే నార్మల్గా ఇది వచ్చేసి మనకు మటన్ మరాగ్ అట. నేను దీంట్లో ఒక్కసారి డిప్ చేసి ఎలా ఉందో చూద్దాం. దీంట్లో మొత్తం 4 పీసెస్ వస్తాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను సూప్తో ట్రై చేస్తున్నా, ఎందుకంటే నాకు సూప్ చాలా బాగా నచ్చింది. సూప్ హెల్త్ కూడా చాలా మంచిదట. ప్రతి ఒక్క డిష్ చెప్తున్నా కదా, గుర్తుంచుకోండి. ఖచ్చితంగా వచ్చినప్పుడు ట్రై చేయండి. ఎక్కడ పిస్తా హౌస్కి ఎక్కడ వెళ్ళినా ట్రై చేయండి. స్పెషల్లీ రామ్కోటిలో ఇన్ని ఐటమ్స్ వస్తాయి. ప్లస్ పీడిఆర్ కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక లాస్ట్ నాట్ బట్ ద లీస్ట్ బిర్యానీస్. మటన్ చికెన్ బిర్యానీ. ఫస్ట్ నేను అయితే మటన్ బిర్యానీ టేస్ట్ చేస్తాను, ఎందుకంటే హైదరాబాద్లో ప్రతి ఒక్కరు చికెన్ బిర్యానీ టేస్ట్ చేస్తారు కదా, కానీ నేను వచ్చేసి మటన్ బిర్యానీ టేస్ట్ చేస్తాను. మటన్ బిర్యానీ టేస్ట్ చేసినాక కొద్దిగా చికెన్ బిర్యానీ కూడా టేస్ట్ చేద్దాం. ఇందులో నేను 2 ఐటమ్స్ వేసుకున్నా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. వన్ సైడ్ చికెన్ బిర్యానీ, వన్ సైడ్ మటన్ బిర్యానీ. ఫస్ట్ నేను మటన్ బిర్యానీ టేస్ట్ చేస్తాను అని చెప్పిన కదా. ఫస్ట్ మేము మటన్ బిర్యానీ, మటన్ కాంబినేషన్స్లో ప్రతి ఒక్కరు తినేటట్టు మంచిగా మనం నమిలి తింటామంటాం కదా, నమిలి తింటాం. చాలా బాగుంది. మసాలా ఫ్లేవర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి, ఎక్సలెంట్గా అవుతుంది. తర్వాత చికెన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. ఫస్ట్ బిర్యానీ రైస్ అయితే కామన్. రైస్కి అయితే అసలు చెప్పని అవసరం లేదు, రైస్ చాలా బాగుంది. చాలా బాగున్నాయి. తర్వాత తొందరగా ఉడికినాయి. తర్వాత మసాలాస్ హెవీ మసాలా కాకుండా ప్రతి ఒక్కరికి హెల్త్ఫుల్గా మంచిగా ఉన్నాయి. మసాలా కూడా మంచిగా పట్టింది. తర్వాత అంత స్పైసీ కాక అంత చప్పగాక మీడియంలో టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు ఏ ఐటమ్ మీరు పిస్తా హౌస్లో ట్రై చేశారో కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జనరల్ అంటే ఎవరైనా వెళ్ళి కూర్చోవచ్చు, ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. నాకు జనరల్ బాగా నచ్చింది. స్పెషల్లీ ఆ జనరల్ మీకు కూడా చూపెట్టాలనుకుంటున్నాను. ఎట్లా అంటే టోటల్ డిఫరెంట్ టైప్లో అరేంజ్ చేశారు టేబుల్స్. అండ్ చూస్తూ ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా మనం చూడొచ్చు. తిన్నాం కదా, ఫుడ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చారు, వాళ్ళని కూడా అడుగుదాం వాళ్ళు ఎక్కడికి వచ్చారని. మీ పేరు? రెహానా. మీ అబ్బాయి పేరు? యాక్చువల్గా ఇది మన పేరు పెట్టలేదు, నిక్ నేమ్ బన్ను. యా. ఓకే, ఎవరెవరు వచ్చారు? మా హస్బెండ్ అండ్ ఇంకో బాబు, పెద్ద బాబు సుహాన్. రెహానా, మై నేమ్ ఇస్ రెహానా. యా. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. అండ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లగాడు అయితే బిస్కెట్స్ కావాలని చెప్పేసి చాలా అడుగుతున్నారు. అక్కడ కేక్స్ అయినా బిస్కెట్స్ అయినా. అండ్ మోర్ ఓవర్ బిర్యానీ అయితే సూపర్. అసలు ఏం బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు? చికెన్ దమ్ బిర్యానీ. యా. స్టార్టర్స్ వెజ్ చికెన్ మంచూరియా ఇచ్చాను. అవునండి. బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది?
మేమైతే టేస్ట్ చేసిన చాలా బాగా నచ్చింది మాకైతే. అవుట్ స్టాండింగ్, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అసలుకి చెప్పలేను ఇంకా. ఫ్యామిలీని అయితే అడిగినాం కదా, ఫ్యామిలీ వాళ్ళు చాలా బాగుంది, రెస్టారెంట్ అంబియన్స్ కూడా బాగుంది, వాళ్ళు పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు. ఇక్కడ ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు, అంటే బ్యాచిలర్స్. వాళ్ళని అడుగుదాం వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, వాళ్ళు ఎన్ని టైమ్స్ వచ్చారు అనేది. నీ పేరు? సాయి కిరణ్. సాయి కిరణ్. నీ పేరు? కిరణ్ కుమార్. కిరణ్ కిరణ్ కుమార్. కిరణ్ కుమార్, సాయి కిరణ్. ఏంది ఇద్దరి మధ్యలో కిరణ్ కిరణ్ కామన్. ఓకే, ప్రజెంట్ ఎన్నిసార్లు వచ్చారు మీరు? 30 to 40 టైమ్స్ వచ్చినాము. లైక్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాం ఇక్కడికి. 30 to 40 టైమ్స్. మా ఇల్లు నియర్ బై, సో రెగ్యులర్గా వస్తుంటాం. ఇక్కడ ఇక్కడ హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ? హనుమాన్ టిగిడి. హనుమాన్ టిగిడి. ఇక్కడే ముంగట. ఓకే. సో రెగ్యులర్గా వస్తూ ఉంటాం, ఇదే ప్రిఫర్ చేస్తుంటాం బిర్యానీ. ఏం బిర్యానీ రెగ్యులర్ వచ్చినప్పుడు కొత్త బిర్యానీ అన్నీ ట్రై చేస్తాం, అన్నీ ట్రై చేస్తాం ఇక్కడ. మటన్ బెస్ట్ బిర్యానీ బిర్యానీ అనిపించింది ఇది మరి? నాకు చికెన్ 65 బిర్యానీ, ఇంకా చికెన్ దమ్ బిర్యానీ, జాఫ్రాని చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. సో అది పర్టికులర్గా అది ట్రై చేయడానికి మేము వస్తుంటాం అనమాట ఇక్కడ. నార్మల్ ఫ్రెండ్తో కాక ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్తో లేకపోతే గర్ల్ ఫ్రెండ్తో? గర్ల్ ఫ్రెండ్ లేదు, ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చాము. ఫ్రెండ్స్తో కూడా చాలా మంది వచ్చాము. లైక్ అలా సపరేట్ డైనింగ్ తీసుకొని కూడా ఇక్కడ బుక్ చేసుకోవడం జరిగింది. చాలా బాగుంది, అంబియన్స్ బాగుంది, మళ్ళీ వాళ్ళ సర్వింగ్ కానీ అంతా ఓకే ఫైన్, చాలా బాగుంది. చాలా బాగుంది. టోటల్ అంబియన్స్ వర్తబుల్ అని అనిపించింది. సో బెటర్. డెఫినెట్లీ. ఫ్యామిలీ రెస్పాన్స్ ఎలా ఉండే? అంటే నువ్వు రెగ్యులర్ వస్తుంటావు, నీకు రెగ్యులర్ నచ్చింది, కానీ ఫ్యామిలీని ఎప్పుడు ఒకసారి తీసుకొస్తుంటాం కదా, ఎలా అనిపించింది ఫ్యామిలీ? అంటే ఫ్యామిలీ వాళ్ళు లైక్ తింటూ ఉంటారు, నార్మల్గా పార్సల్ ఇస్తే తింటారు, కానీ ఇక్కడికి వచ్చి తినడం రేర్ కదా. సో కూర్చున్నారు, అంబియన్స్ అంతా బాగుంది అని చెప్పినారు. ఫుడ్ కూడా చాలా బాగుంది, ద వే ది సర్వ్ అనేది ఇంకా చాలా బాగుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బాగుంది. వాళ్ళు ఆల్మోస్ట్ 30 to 40 టైమ్స్ వచ్చారంటే గ్రేట్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్స్ అన్నట్టు. వాళ్ళకి చాలా నచ్చాయట, చాలా డిషెస్ నచ్చాయట, నేను కూడా చూసా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ సర్వింగ్ అనేది ఒకటి బెస్ట్ అనిపించింది. ఇట్లాంటి పార్ట్స్లో సర్వ్ చేస్తారు కదా, ఒకటి మనం డిఫరెంట్గా ఉంది, ఒక రాయల్ లుక్ లాగా అనిపిస్తుంది ఈ సర్వింగ్ అయితే. ఇతను కూడా అడుగుదాం. చెప్పు, నువ్వు ఎక్కడ నుండి వచ్చావు మరి? సేమ్ హనుమాన్ టిగిరి. 30 to 40 టైమ్స్ వచ్చావు, నీకే డిష్ నచ్చింది మరి? సేమ్ మేము ఇద్దరం వస్తాం కాబట్టి ఒకటే బిర్యానీ మ్యాక్సిమం మేము అన్ని టేస్ట్ అయితే అన్నీ చేసినాం. ఇద్దరు ఒకటే, కానీ ఏంటంటే ఇద్దరిలో ఒకటి చేంజ్ ఉంటుంది కదా. అంటే నాకు చికెన్ 65 బిర్యానీ అంటే కొంచెం చాలా ఇష్టం. చికెన్ 65 బిర్యానీ అండ్ చాయ్ కూడా బాగుంటుంది ఇక్కడ. చాయ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీతో వచ్చావా? ఫ్యామిలీతో అయితే రాలే, ఫ్రెండ్స్ తోటి వచ్చినాం చాలా సార్లు. ఫ్రెండ్స్తో వచ్చావా? బర్త్డే సెలబ్రేషన్స్. చూసారు కదా, పిస్తా హౌస్లో టేస్టీ ఫుడ్స్ సూపర్గా ఉన్నాయి కదా. అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా వస్తారని నేను కూడా నమ్ముతున్నా. ఫుల్ బాగా నచ్చింది నాకైతే. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ప్లేస్తో, మరొక టేస్టీ బట్స్తో మీ ముందు ఉంటా. అంటిల్ నేను మీ లక్కీ సైనింగ్ ఆఫ్. బాయ్.